అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఏంటండి బాబు, మొత్తం అన్ని పిసికేస్తాను. మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పమా, ఆ క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా, తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటని వనిదే? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే, ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోక. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాగకన్యా, ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా. రైట్, వెళ్ళాకరనుకో. ఇడు మా అబ్బాయి బుల్ రాజు, చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుతామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలను పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా, ఏంటిదే? ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగనో బుద్ధి లేకపోతే కింద వస్తుంది డాడీ, బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి? ఇదిగో, ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతున్నాయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజాసేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా. అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. తప్పుడు కొద్దు సంబంధ వార్త వస్తుంది. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే, నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి, సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి. పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతో నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి, ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో, నా కొప్ప మురిగింది. లంగాయత్ మొహమ్మద్ తీసుకుంటావంటే దించవే, దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగాయత్ మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మ కడుపు మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు, దించు. నాగులు, నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేత చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. అల్లుడి గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా
అల్లుడు అల్లుడు నా బేటీకి బేటీకి ఏమీ కాల 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. ఏమన్నా? చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది అల్లుడు. నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీస మీద ఒట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, లేచి నీ కాలు అందరి మీద బయట కట్ట, బయటికి దాలు. అచ్చా అచ్చా, ఇప్పుడు బయటనా? అల్లుడు ఇప్పుడు అందరికీ సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా, వెళ్తూ. మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏవాడాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా. ఓ నా మాట కాదనగను మావా. అన్న ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. ఎందుకు? నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ओहा आहा क्या दिमाग है रे तुम्हारा बेटा बजाओ ले जाओ ये डोल अच्छा तरह बजाओ बजाता मावा तू जाओ तू जाओ जा तू रे बजाता मावा सर्प सुंदरी నాగు ఏంటి నన్ను గదిలేట్ తాళేసావు? ఏం చేయమంటావు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషులు కనపడతారు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ వేసుకుంటావు, అందుకే వేశా. సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా, నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నానే. సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకొని చావు. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకొని లేకపోతాను. అమ్మో నీకు దండం పెడతానే, ఆ పని చేయకే. ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను, ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? సంతకే గొప్ప చిక్కే. అలాగే గొప్ప ఐడియా వచ్చింది. సంతకు తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీకేట ఇటు ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హళ్ళకి హొత్తహచ్చారు? ఏం చేయమంటావు నాయన? అంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా. అసలు హొద్దెన్ను హత్తాలండి. ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని
తీరిక దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. మంతలుగా హమ్మంతాలా ఇవ్వాల హోల్ తెచ్చుకోమంతాలా ఆ? ఓరి నీ అబ్బ దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి వదిలిపెట్టండి అయ్యయ్యో, పరాయి పురుషులు. పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ విధవా దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ ఆ? నిల్చు నిజమే పదండి పదండి అనండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ వేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అదా 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 అదవే డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఊరి 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 నా బావి పేసినంట నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా సచ్చకరా నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా, ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరి నా బొగ్గుకొండ నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించటమేట్రా? ఛీ, జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మన నా ఎదుకున్నా నా బొగ్గుకొండ కదే. రే జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరుతం కాదు డాడీ, ముహూర్తము ముహూర్తము. అదేలా ముఖరథము అదే పెట్టించుకొస్తా. డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు ఎవరినెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు కాకి పిల్ల కాకి ముద్ర నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, నీలాంటి వారితో వీమంతరం మా అదృష్టం. అలాగే అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి. అయ్యా ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే గట్టి మనిషివి, నీకింత ఆపదొస్తుంది అనుకోలేదన్నయ్య. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? మనిషిని చూడవే పాపం, జీవకళ పోయింది. రేపో మాపో అన్నట్టున్నాడు బావ. మరేనండి, ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య. అన్నయ్య ఊరుకో,
బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా. ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు. కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం. ఏమంటావు? అలాగేనండి. లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాన్ని సారి కింద పంపించేద్దాం. అలాగే. బావా నువ్వు సర్లే, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఈ పీట కూడా దాని సారిలోకి దూసేయి. లోపలున్న మంచాలు, అద్దాల బల్ల, పరుపు చుట్టలు మన 2వ దానికి ఇద్దామండి పాపం. అలాగే. దానికేం భాగ్యం. ఇకపోతే బావ పొలమేమో ఒక్కొక్కళ్ళని చంపి పాతరేస్తాను దరిద్ర పీనుకున్నారా. బావా. అన్నయ్య దూరం పోయిందా అక్కుపచ్చులారా. మీకంటే శవాల్ని పీక్కుతినే ఆ రాబందులైవే అవి మనిషి చచ్చేంత వరకనే ఓపి పడతాయి. మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నామని ఎత్తులు వేస్తున్నారు. అది కాదు బావా. ఏమీ మాట్లాడకండి. నా ఆస్తిలో చిల్లికవ కూడా మీకు దక్కనివ్వరు. కొండవతలకి. ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు. పెడదాం పదవే. 4 రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చాకొద్దాం. అలాగే. వస్తాం బావా. ఆ, ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. వస్తాం అన్నయ్య. ఆ పీటెట్టించి దయచేయి. అన్నట్టు అన్నయ్య, నోరు ఎత్తారంటే చంపుతా. కొండవతలకి. పదవే. వేధవ సంతానం. నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రులు ధీమా. ఏమిటారో జోగినాథం, వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది. చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందామండయ్యా. వంటతో సరిపోతుంది ఏమిట్రా? ఇంటి పనుల మాట ఏమిటి? ఇంటి పని కోసం మంచి పని మనిషిని పెట్టుకుందామండయ్యా. పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా? చిత్తం కారండి. కారండి. కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా రండి మరి. ఇంకో మాట అస్సలు కారండి. అని పొందా. సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాదారా మీకు? చిత్తం మనకు అర్ధాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పిండం? సరే, మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం వెంటనే కన్నామండయ్యా. కందాం ఏమిటి పిండం? నేను కంటాను రా. రే జోగినాథం, అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా. ఎవరా పిల్ల? చక్కని చుక్క, ఓ అందాల మొక్క. ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు? ఓ సామాన్య కుటుంబీకుడండి అయ్యా. కుటుంబరావు అని. వినరా శానయ్య అనుమానపు కథ వింత వింతగాదు. అయ్యో మొదటి భార్యనే అనుమానంతో చంపివేసినాడు. సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఈ పిల్లను కూడా అదే విధంగా చంపివేయగలడు. చదివిన చంతరిత. దరిద్రులారా, నా వెనక నడవంటరా. పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు. కుటుంబరావు గారు ఉండేది ఏంట్లోనేనా? అవునండి, నేను వాళ్ళ అబ్బాయిని. ఆహా. మీలో పెళ్లి కొడుకు వీలే. మీరు ఒకసారి ఇలా వస్తారా? కాస్త మాట్లాడాలి. ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావుమరిది. ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. డోర్ మీరా ఇడియట్. పెళ్లి కావాలరా నీకు? పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలి గొంతుకోయాలని చూస్తావా? నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను. రాస్కల్. ఆ దరిద్రులకి అందలం ఎక్కే అదృష్టం లేదండి అయ్యా. మరే శనివారం గుమ్మంలో కాళ్ళు చాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది? నేను ఊరుకోలేదండి అయ్యా. ఇంకో సంబంధం చూసా. పిల్ల బాగుంటుందా? చిదివి దీపం పెట్టుకోవచ్చండి అయ్యా. ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు? బడిపంతులండి అయ్యా. హనుమంతరావు అని. తరిగిన చంతరిత. ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు. ఆ నేరం చేసింది నేను. అందుకు శిక్ష నేను అనుభవించాలి. నా కూతురు కాదు. నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు. 4 రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు. మీకు నమస్కారం. దయచేసి వెళ్ళిరండి. అయ్యా తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండి అయ్యా. ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా. అలా అంటున్నారా? మరి తక్కువ పేరు ఉందంటండి అయ్యా తమరికి. కొందరైతే తమ పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు. మరి కొందరైతే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు. ఎలారా మరి? ఎలాగైనా నాకు వారసుడు కావాలరా. నేను పెళ్లి చేసుకు తీరాలి. ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి. నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామార్లు పెడతాను. ఆలోచించుకోండి మరి. నా ప్రయత్నంలో నేను ఉన్నానండి అయ్యా. వరంగల్లో సంబంధం చూశా. ఎవరది? జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా.
భీమారావు అని రేపే పెళ్లి చూపులు. ఇదేమిటి తలుపు తాళాలు ఇస్తున్నారు? ఇది కొత్త రకం పెళ్లి చూపులు ఏమోరా. అరవకండ్రా, అమ్మాయి ఇచ్చే టైం అయింది. వాడి వాయింపు మండ. అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను. ఎలా ఉంది మీకు? ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా. తమరికో? అబ్బో, నడు విరిగిందిరా. రాక్షసముండా కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ వడ్డిచ్చేశాడు. పెళ్లి కొడుకు కదండి అయ్యా తమరు, మరి ఎక్కువ దినాలు తప్పదు. బావా 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 వచ్చారా? మీరు ఒక్కలే తక్కువ. రండి. పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను. ఎలా తగిలాయి బావా అసలు? అదా బావి దగ్గర కాలు జారి పడ్డాలి. మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలినాయి. అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా? అలాగే అనుకోరాదు. ప్రశ్న లాభం. ఈ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం. మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచి అయితే వెళ్ళిపోయాడు. నేను మాత్రం చావనరా. చస్తే చావను. అట్లాంటి ఆశలేవి పెట్టుకోవద్దు. పోండి పోండి. అబ్బా. పదవే విందా, ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు. ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. పద పద వస్తాం బావా. ఆరోగ్యం జాగ్రత్త. కాలుతో తొక్కితే పెద్ద ఉంటున్నారా? ఒరేయ్, నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపక్షులని నాకు అనుమానంగా ఉందిరా. అయినా అయి ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే. యోగనాథం అయ్యా, మనం 4 రోజుల్లో ఊరెళ్ళాలరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి. చెప్పను, తీసుకెళ్తానంతే. ఒరేయ్ యోగినాథం. అయ్యా ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయమైనందుకు ఆహాహాహా. ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు. ఓరి బాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని గుర్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఓరే నీపాడే గట్ట దరిద్ర పీనుగా, పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా ఉడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే. పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో. రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు. కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా. వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి దాయమ్మ. రే మాలోకం, అయ్యా, ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తుంది. 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లు వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. రేయ్, ఆ, అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయంరా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు. ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రేయ్, ఆ అమ్మాయి గారి సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు,
ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్తాలని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి, ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటారండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత. ప్రత్యేకత నీ శార్థం. సణుగుతున్నా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళ. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా. లింగు లిటుకు గాలం. మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ వీళ్ళెందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు. తోక జాడించామంటే పీక ఉత్తరిస్తాను. జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా. లోపల పెట్టొస్తా. అది కాదే, ఆస్తి ముందు చెందుగా నువ్వు ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా. సానే గారు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? మాలోకం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలు బొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో, ఏడైపోయింది. పద పద, ఇంటికి వెళ్ళాలి. నీ బండిది. బండి? అదేమన్నా కారా మోటార్ సైకిలా సెట్లోంచి బయటికి తీయడానికి? బయట చెట్టు కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమ నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే. ఉండండి, ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా. పదా. ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గెందుకు రా నీ బొంద? మరి లేకపోతే తమ నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపుండాలరా సన్నాసి. అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు ఇడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కు. అయ్యి బాబు, కోడి బాబు, నా కోడిని చంపేసినారు బాబు, నా మహాలక్ష్మిని చంపేసినారు బాబు. అరవకయ్యా. అది పందెం కూడా పందెంలో గెలవని బాగా మేపు తయారు చేశాను దాన్ని. ముందు వీళ్ళిద్దరిని కట్టేయండి, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యా అయ్యా అయ్యా, తమరిని ఉప్పు పాత్ర అయ్యా. అయ్యారు నాలుగు వేల వదిలేసి పారిపోతారా అయ్యా? నేనేమన్నా చేవనా దోవనా? ఎద్దంత మనిషిని. నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం? ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు. ఎవరి గురించి? అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా 8 కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చాడా? ఎవడు వాడు? వాడు వస్తే ఏం చేశావు? మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. దండం పెట్టేశావా? వచ్చిన వాడు ఎవడో చూసుకోకర్లా. ఏ పాలవాడో పోసివాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడువేనా? మీరే చెప్పారని. అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాట? ఎవరిల్లో అనుకుని పొరపాటున వచ్చారట. చూసావా, అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే. చెంగర పిరుగా అట్ట కూర్చో. చూడు, ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట. నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు. అత్యాచారం అంటే ఏమిటి బావగారు? అత్యాచారం అంటే అదొక మాట అంతే. అంతకంటే నీకు అనవసరం. చిన్నపిల్ల వరకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయతావు. అలాగే బావగారు. ఇదది దుర్గా. వస్తున్నానండి బావు. ఇందాకెవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టట. నువ్వేం చేస్తున్నావే? నాను నీళ్ళకెళ్ళినానండి బావు. ఏడవలేకపోయావు. జాగ్రత్త, అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. అట్టగేనండి. ఇవాళ ప్రభకు శుభవార్త చెబుదాం అనుకున్నాను. చిచ్చి, అన్నీ ఎదురు తిరిగాయి. ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను. ఈ లోపు నువ్వు మాత్రం ప్రభను జాగ్రత్తగా చూసుకో. ఇంకా మగ పురుగులు కూడా తోటలోకి రానివ్వనండి. అయ్యా, తుమ్ము వచ్చింది. మనం చెయ్యబోయే పని జరగదేమోననిపిస్తుంది. 4 రోజులు అవుదామా? వెనక తుమ్ము ముందుకు మంచిది. నోరు మూసుకోబడండు, లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వేధవాని నడా.
పెళ్లి కొడుకు ఇప్పుడు ఇక్కడికి వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడు లాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యి. 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుగు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసాడు రా, రండి దాక్కోండి. ఆ పెంటముడా కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి. అయ్యో మీరా, ఇదేమిటండి? కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. లేవండి 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 లేవండి. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి. మీరు దొంగ దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు. వస్తానండి. శివ్ బాయ్.